అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రిప్. బేసిక్గా మనం నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కాస్మెటిక్ మీద చాలా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. బట్ మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేకపోతే ఇంకా బ్యూటీగా కనిపించాలి అన్నా, ఇంకా గ్లాసీగా కనిపించాలి అన్నా, ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ట్రెండీగా కొరియన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు చాలామంది. ఈ రోజు అయితే ఒక జెన్యున్గా ది బెస్ట్ ప్రొడక్ట్, నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ని మీ అందరికీ కూడా ఎక్స్క్లూజివ్గా చూపెడదామని చెప్పేసి నేనైతే వచ్చేసాను. సో ఈ కంపెనీ యొక్క ఫౌండర్ సోహెల్ సార్ నాతో పాటు ఉన్నారు. సో ఫస్ట్ సార్తో మాట్లాడి ప్రొడక్ట్స్ అన్నిటి గురించి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ సోహెల్ సార్. హలో అండి. సో నేనైతే ఈరోజు మన సీజన్లో ఇంకొక విటమిన్ సి ప్రోడక్ట్తో వచ్చేసాను. అవునండి. నిజంగా స్మెల్ అయితే చాలా బాగుంది సార్. సిరమ్స్లో స్మెల్ తెలియదు మనకి బేసిక్గా. దాంట్లో మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఉందండి. ఉంది. అవునా? సో చాలా చాలా బాగుంది. బేసిక్గా విటమిన్ సి అనగానే చాలా మంది ఆరెంజే గుర్తొస్తుంది. అవునండి కదా, అవును. ఆరెంజెస్ ఎక్కువ తింటారు, లేకపోతే లెమన్ జ్యూస్ ఎక్కువ తాగేస్తుంటారు. అంటే విటమిన్ సి, మన కోవిడ్ టైంలో చాలా విటమిన్ సి ఎక్కువగా యూస్ అయ్యింది, వాడాము. చాలా ఎక్కువ వాడాం. అవునండి. అండ్ ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు చూసారా చాలా ట్రెండ్ అయిపోతుంది ఇన్స్టాలో, యూట్యూబ్లో. జస్ట్ విటమిన్ సి క్యాప్సూల్స్ ఒకటి బయట సేల్ చేస్తూ ఉంటారు. అది వాటర్లో కనుక 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో అదొకది వేసుకొని అది బాగా టాబ్లెట్ అంతా అయిపోయిన తర్వాత అదే తాగేస్తే మన స్కిన్ అనేది చాలా గ్లోగా వచ్చేస్తుంది అండ్ వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది అని వింటూ ఉంటాం. అవునండి. అండ్ ఇంకొక మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆరెంజ్ ది పీల్ ఏదైతే పౌడర్ చేసుకుని పౌడర్ చేసి ఫేస్ చేసేవాళ్ళు. మా మదర్ కూడా చేసేవాళ్ళు. అవునండి, అది మిల్క్ లో, అవునండి, వీటన్నిటిలో పెట్టి. దానికి బెనిఫిట్స్ ఉన్నాయండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయా? ఉన్నాయండి. సో ఇప్పుడు మరి మన విటమిన్ సి సిరం అనేది మీరు దేంతో తయారు చేశారు? బయట విటమిన్ సిస్ తో కంపారిజన్ చేస్తే మన విటమిన్ సి యొక్క డిఫరెన్సెస్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటి? ఓకే. వైటమిన్ సి సీరం ఏదైతే ఉందోనండి, దీంట్లో వాడిన వైటమిన్ సి మీరు ఇప్పుడు చెప్పారు కదా, టాబ్లెట్స్లో వాడతారు, అది స్టేబుల్ వైటమిన్ సి కాదండి. మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ చేస్తారో ఆ వైటమిన్ సి కలర్ మారిపోతుందండి, ప్రోడక్ట్ ఎఫికసీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే వైటమిన్ సి దీనిలో వాడామో అది స్టెబిలైజ్డ్ అస్కార్బిక్ యాసిడ్ అంటారు దాన్ని, ఇథైల్ అస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. దానికి సుపీరియర్ యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి, మనకు స్కిన్కి దేనివల్ల అయితే హామ్ అవుతుందో వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి దీంట్లో స్టెబిలైజ్డ్ వైటమిన్ సి ఉంది. వైటమిన్ సి ఒక్కటే కాకుండా దీంట్లో ఫెరులిక్ యాసిడ్ అని ఒకటి రైస్తో డిరైవ్డ్ అవుతుందండి, అది ఉంది. అది కూడా యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్ అండి. ప్లస్ వైటమిన్ ఈ ఉందండి. ఎప్పుడైతే వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇవి రెండు కలుస్తాయండి, దే ఆర్ మోర్ లైక్ అది చాలా మంచి బ్లెండ్ అండి. వైటమిన్ సి, వైటమిన్ ఈ రెండు చాలా ఎఫెక్టివ్గా కాంబినేషన్లో చాలా బాగా పనిచేసేయండి. దాంతోపాటు దాంట్లో ఫెరులిక్ యాసిడ్ ఉంది. ఆ ఫెరులిక్ యాసిడ్తో పాటు దాంట్లో ఇంకో మాలిక్యూల్ ఉందండి, అదేం చేస్తుందంటే ఎసిలిక్ యాసిడ్ ఉంది, అది స్టెబిలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎసిలిక్ యాసిడ్. అదేం చేస్తుందంటే మనకు యాక్ని వస్తుంది కదండి, దాన్ని కూడా అడ్రస్ చేస్తుంది. ప్యారలల్గా ఇప్పుడు ఇన్ని చేశాక దెన్ ఇట్ ఆల్సో హ్యాస్ హైడ్రేషన్ ప్రాపర్టీ, అంటే మన స్కిన్ డ్రై అయిపోతుంది, దానికోసం హ్యాల్రోనిక్ ఉందండి. దీంట్లో మన స్కిన్కి కావాల్సింది ఏదైతే ఉందో మొత్తం అన్నీ ఉన్నాయండి దీంట్లో. దానివల్ల మనకు రిజల్ట్స్ తొందరగా వస్తాయండి. ప్లస్ మీరు ప్రోడక్ట్ అప్లై చేసినప్పుడు కూడా ఆ ఫీల్ డిఫరెంట్ వస్తుందండి. మీరు అప్లై చేశాక ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్, నాకు మీ అన్ని ప్రోడక్ట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడాలి అని చెప్తే వైటమిన్ సి ఫేస్ రికమెండ్ చేస్తానండి. అన్నిటికీ పనిచేస్తుందండి, యాక్నికి పనిచేస్తుంది, హైడ్రేషన్కి పనిచేస్తుంది, దెన్ పిగ్మెంటేషన్కి పనిచేస్తుందండి, మూడింటికి పనిచేస్తుంది. ఎవరికైనా డార్క్ స్పాట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఒకరైతే వీడియో కూడా తీశారండి, మొత్తం ఫస్ట్ నుంచి ఒక 40 days వరకు వాడేసి డే టు డే అన్నీ కలిపేసి ఒక వీడియో తీశారు ఆ ప్రోడక్ట్ది. అంటే ఫస్ట్ డేకి 40th డేకి చాలా చేంజెస్ అండి. ఒక్కొక్క డే సింగిల్ డే పెట్టుకొని వీడియో తీశారు, అది కూడా మీరు చూడొచ్చండి. సూపర్. సో ఇదంతా బాగా యూజ్ అవుతుంది. అవునండి. పిగ్మెంటేషన్, యాక్ని, ఏజింగ్, అన్ని కన్సర్న్స్కి ఒకటే ప్రోడక్ట్, ఎక్సెప్ట్ ఫర్ హెయిర్, అన్ని కన్సర్న్స్కి ఒకటే ప్రోడక్ట్ వాడాలంటే వైటమిన్ సి సీరం వాడాలండి. సూపర్. సార్ ఇది ఫేస్ వాష్ అయిన వెంటనే యూజ్ చేయాలి? అవునండి. ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ అప్లై చేసినా అండి ఫస్ట్ ఫేస్ క్లెన్స్ చేసుకోవాలండి, క్లీన్ చేసుకున్నాకనే వాడాలండి. ఓకే. ఇప్పుడు మనం మార్నింగ్ ఆఫ్టర్ బాత్ ఉంటుంది కదా సార్, అవునండి, ఆఫ్టర్ బాత్ అప్లై అప్లై చేసేసుకోవచ్చండి. సో దీని తర్వాత మనం మాయిశ్చరైజర్ అప్లై ఇది అప్లై చేసాక మాయిశ్చరైజర్ అవసరం లేదండి. ఒకవేళ సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నానంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. మాయిశ్చరైజింగ్ యాక్టివిటీ దాంట్లో ఆల్రెడీ ఉందండి. అంటే ఇప్పుడు నేను మీది అది యూజ్ చేస్తున్నాను కదా సార్, కొరియన్ది. అవునండి.
సో ఇప్పుడు దీని తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసేసుకుని సన్ స్క్రీన్ మీద కొరియన్ అప్లై చేసుకోవచ్చు. లేదండి, బయటికి వెళ్తున్నానంటే సన్ స్క్రీన్. ఇప్పుడు ఫస్ట్ మీరు అప్లై చేశారా, ఇది అబ్జర్వ్ అయిపోతుందా, అబ్జర్వ్ అయిపోయినాక గివ్ ఇట్ 10 ఒక 5 minutes టైం అయితే చేసి వేరే కూడా అప్లై చేసుకోవచ్చు. నైట్ అప్లై చేస్తే అడ్వైజబుల్ అండి. ఓ నైట్ అయితే నైట్ అయితే ఇంకా బాగా అప్లై చేసుకుని పడుకోవచ్చు అండి. సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. సో చూసారు కదా, అండ్ మన సీజన్లో ఇంకొకటి కూడా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట, విటమిన్ సి. ఇది చాలా మందికి చాలా ఇంపార్టెంట్. సో యాక్ని కానీ లేకపోతే పిగ్మెంటేషన్ వచ్చేటప్పుడు కానీ, పింపుల్స్ ఉండేటప్పుడు, ఇంకా ఏజ్ అంటే యాంటీ ఏజింగ్ అంటారు, సో అలాంటి వాళ్ళకి కానీ ప్రతి ఒక్క స్కిన్ వాళ్ళకి కూడా, ఆల్ స్కిన్ టైప్స్ కూడా ఈ విటమిన్ సి అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ డేలో కూడా మనం యూజ్ చేయొచ్చు. అండ్ సార్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే నైట్ టైం అయితే కంప్లీట్గా క్లిన్జింగ్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద ఇది ఒక్కటే మనం అప్లై చేస్తాం, బయటకి ఎక్కడికి కూడా వెళ్ళాం కాబట్టి నైట్ స్లీప్ ఇంకా మంచిగా పడుకుంటాం కాబట్టి ఇది స్కిన్కి ఇంకా బాగా అబ్జర్వ్ అయ్యి ఫ్రెష్గా మార్నింగ్ లేసేటప్పటికి మన స్కిన్ స్ట్రక్చర్ అనేది చాలా బ్యూటిఫుల్గా, చాలా ఫ్రెష్ లుక్గా కనిపిస్తుంది. ఈ సిరం అనేది నైట్ పడుకునే ముందు అప్లై చేసుకుంటే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఆఫ్టర్ 30 days తర్వాత మీ స్కిన్ని మీరే చేంజెస్ చూస్తారు అని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో ఎవరైతే సిరమ్ని యూజ్ చేయాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే అప్రోచ్ అవ్వండి. ట్రస్ట్ మీ, సిరం అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ నేను ఒకసారి నా హ్యాండ్ మీద కూడా నేను పెట్టి చూసాను, చాలా స్మూత్గా ఉంది అండ్ మంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.